హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనుంజయ్ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. ఈ రోజు నేను బెంగళూరు ఇందిరానగర్లో ఉన్న రాకోమ్ స్కూల్ ఫర్ ద బ్లైండ్కి వెళ్తున్నాను. అది కళ్ళు లేని పిల్లలకి ఉండే స్కూల్ అది. ఈ నెలలో మా నాన్నగారి వర్ధంతి ఉంటే ఆ రోజు లంచ్కి డొనేట్ చేయడం కోసం నేను వెళ్తున్నాను. మేము ప్రతి సంవత్సరం 3 లేదా 4 సార్లు కనీసం ఇక్కడ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ డొనేట్ చేస్తూ ఉన్నాం. నేనేదో అపరదానకారులాగా బిల్డప్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయట్లేదు. ఎందుకంటే మనం పెట్టే ఒక పూట భోజనంతో ఎవరి జీవితాలు మారిపోవు. మనం డొనేట్ చేయడానికి చాలా రకాల స్కూల్స్ అండ్ వేరే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నా కూడా నేను ఈ బ్లైండ్ స్కూల్లోనే ఎందుకు డొనేట్ చేస్తున్నానంటే, నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నన్ను ఇప్పటికీ ఎప్పుడన్నా లోగా ఉన్నప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. మనం ఆ స్కూల్కి వెళ్ళే లోపల నా లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తాను. మన సబ్స్క్రైబర్స్లో ఒక్కరైనా సరే ఆ ఇన్సిడెంట్ని చూసి ఇన్స్పైర్ అయినా అది మంచిదే కదా. నాతో పాటు జర్నీ చేసిన కొంతమందికి బాగానే తెలిసి ఉంటుంది నేను ఎంత ఇంట్రోవర్ట్నో అండ్ నాకు ఎంత మొహమాటం ఉంటుందో. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా ఒంగోలు దగ్గరలోనే. ఏదో అప్పుడప్పుడు స్కూల్లో టూర్స్ వేయటం, లేకపోతే కాలేజ్ టూర్లు వెళ్ళటం అలాంటివి తప్పితే నేను ఎప్పుడు ఒక నెలకు మించి బయట ఎక్కడ వేరే చోట ఉండింది లేదు. అలాంటప్పుడు ఈ బెంగళూరు వచ్చేటప్పుడు ఫస్ట్ టైం నాకు ఈ అడ్రస్లు వెతుక్కోవటం, లేకపోతే ఈ సిటీలో ఎలా ఉండాలో తెలియక ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నేను మా తమ్ముడిని నాకు తోడు తెచ్చుకున్నాను. వాడు నాకంటే 5 సంవత్సరాలు చిన్నాడు. ఇక వాడు సరిపోయినట్లు పాపం ఇక్కడ లోకల్లో ఉండే ఒక ఫ్రెండ్ హెల్ప్ కూడా తీసుకున్నాను నా పీజీ వరకు తీసుకెళ్ళడానికి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా యాటిట్యూడ్ మార్చుకోవడానికి అండ్ సోలోగా ఫైట్ చేసే ఇన్స్పిరేషన్ అవ్వడానికి జరిగిన 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఈ ఫస్ట్ డే అనేది అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి జస్ట్ నా మైండ్ సెట్ మార్చుకోవడానికి జరిగిన ఒక సింపుల్ సంఘటన. బట్ ఆ 2 ఇన్సిడెంట్ అయితే మాత్రం నా లైఫ్ని మార్చేసింది. ఇక ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను మా తమ్ముడు బెంగళూరు వచ్చిన ఫస్ట్ డే నా పీజీకి వెళ్ళే దారిలో ఒక బ్లైండ్ వ్యక్తి బస్ కోసం వెయిట్ చేస్తూ కనపడ్డాడు. ఆయనకి సుమారు 50 ఏళ్ళ పైనే ఉండొచ్చు. తనైతే ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా బస్సు ఎక్కిస్తారామో అని చెప్పేసి హెల్ప్ కోసం చూస్తున్నట్లు ఉన్నాడు. ఇక పక్కన మేము ఉండేసరికి మాతో పరిచయం పెంచుకొని తను కూడా ఐ థింక్ మేము వెళ్లాల్సిన రూట్లోనే అయ్యేసరికి మాతో పాటు ఆ బస్సు ఎక్కాడు. ఇక అతను మాతో పాటు బస్సులో వచ్చేటప్పుడు తనతో కాసేపు మాట్లాడుతున్నప్పుడు ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఆయన ఎవరి హెల్ప్ లేకుండా, అంత మిడిల్ ఏజ్లో కూడా, కళ్ళు లేకపోయినా కూడా ఆయన పనులు ఆయన మ్యాక్సిమం చేసుకుంటూ ఆయన తన పని తానే ఎవరి సపోర్ట్ లేకుండా చేసుకోవటం నాకు కొంచెం ఇన్స్పైరింగ్గా అనిపించింది. అలా ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన దాహంగా ఉందని చెప్పేసి వాటర్ అడిగాడు. మేము ఆయన వాటర్ అడిగిన వెంటనే మేము తెలియక మా దగ్గర బాగా చిల్లుగా ఉన్న కోల్డ్ వాటర్ ఇచ్చాము. తను హాట్ వాటరే తాగుతాడు అనుకుంటా. మేబీ అవి తాగిన వెంటనే ఎందుకో చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోయి తను దిగాల్సిన బస్ స్టాప్ కంటే ముందే దిగిపోయాడు. మేము కూడా ఆయనతో పాటు బస్ దిగాము. కానీ ఆ బస్సు వెంటనే స్టార్ట్ అవడంతో మేము బస్సు ఎక్కేసాము. ఆయన మాత్రం అక్కడే ఉన్నాడు. తెలియని ఊళ్ళో ఫస్ట్ డే కావడంతో మాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు నాకు ఆ తర్వాత అనిపించింది అనమాట, మనకి 25 ఏళ్ళు ఇచ్చినా కూడా చివరికి ఒక హాస్టల్ వెతుక్కోవడానికి నేను మా తమ్ముడు సపోర్టు అండ్ ఇక్కడ లోకల్ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తను ఒక 50 ఏళ్ల వయసు ఉండే వ్యక్తి, కళ్ళు లేకపోయినా కూడా తన పనులు తాను చేసుకుంటూ తిరుగుతున్నాడు. సో ఆ తర్వాత డిసైడ్ అయ్యాను అనమాట, ఇక ఏ చిన్న పని అయినా సరే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని. ఇక ఈ ఫస్ట్ ఇన్సిడెంట్తో నాకు బ్లైండ్ పీపుల్ మీద ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ అయితే, ఇక సెకండ్ ఇన్సిడెంట్ అయితే ఇప్పటికి నాకు లైఫ్లో ఎప్పుడన్నా నేను డౌన్గా ఉన్నప్పుడు నన్ను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడానికి యూజ్ అయ్యే సిచ్యువేషన్ అనమాట అది. ఈ బెంగళూరులో నా ఫస్ట్ జాబ్ వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. ఇక కాంట్రాక్ట్ జాబుల సంగతి తెలిసిందే కదా, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనల్ని పీకేస్తారు. జాబ్లో మన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అండ్ ప్రాసెస్ కూడా కూల్గానే వెళ్తుంది. అలాంటప్పుడు సడన్గా ఒకరోజు మా పేరోల్ కంపెనీ వాళ్ళు నన్ను పిలిచి, మన కాంట్రాక్ట్ ఆ క్లయింట్ కంపెనీతో అయిపోయింది, ఇక నీ స్కిల్ సెట్ అయితే వేరే పొజిషన్ అయితే లేదు, కావాలంటే డెవలపర్గా జాయిన్ అవుతావా అని అడిగారు. మనకు అప్పుడు డెవలపర్కి కావాల్సిన స్కిల్ సెట్ లేదు కాబట్టి నేను ఏం చేయలేని పరిస్థితి. ఇక వాళ్ళు టాటా బై బై చెప్పేసి నీకు ఇక జాబ్ లేదని చెప్పేశారు. నన్ను మిడిల్ ఆఫ్ ద మంత్లో తీసేసినా కూడా మిగతా శాలరీ కూడా ఇచ్చేస్తామని చెప్పారు. అప్పుడు నాకు కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. మొన్న ఫ్రైడే వరకు వర్క్ చేస్తా ఉన్నాం, అంతా హ్యాపీగానే ఉంది. సడన్గా మండే పిలిచేసి మనకి జాబ్ లేదంటే నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఇక మనోడు ఆ న్యూస్ చెప్పగానే నా మైండ్లో ఏం రన్ అవుతుందో అసలు కాసేపు అంతా బ్లాంక్గా ఉండింది. ఇక దగ్గరలో ఉన్న బస్ స్టాప్లో ఇక కూర్చున్నాను. ఇక తిరిగి పీజీకి వెళ్ళడానికి బస్ కోసం. ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళేమో మా వాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ నన్ను నమ్ముకొని అప్పటికి జాను కూడా బెంగళూరు వచ్చింది. ఆబ్వియస్లీ ఫస్ట్ జాబ్లో శాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి సేవింగ్స్ కూడా మనకి ఏమీ లేవు. అప్పుడు ఇక ఇదంతా బస్ స్టాప్లో కూర్చొని మనం బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు మైండ్లో రన్ అవుతూ ఉంది. అప్పుడే ఒక కళ్ళు లేని ఆమె దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంది స్టిక్ సాయంతో. ఆమె వయసు కూడా ఇంచుమించు నా అంతే ఉండొచ్చు. నా పేరోల్ కంపెనీ ఉండేది సిటీలో కాదు, కొంచెం దూరం అనమాట. ఆ ఏరియా అంతగా ఏం బాగోదు. ఆ రోడ్డు అంతా గతుకులుగా ఏదో తేడాగా ఉంది. అందుకే తన దగ్గర ఉన్న స్టిక్ సాయంతో మెల్లగా బస్ స్టాప్ వైపు నడుస్తూ వస్తుంది.
ఇక ఆ డిప్రెషన్ మూడ్‌లోనే తనని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. తను జాగ్రత్తగా వస్తుందా లేదా అని. తను అలా స్టిక్‌ని మూవ్ చేస్తున్నప్పుడు తను తెలియక అక్కడే ఉన్న ఒక పోల్‌ని స్టిక్‌తో టచ్ చేసింది. తను పాపం తెలియక ఎవరినన్నా మనిషిని ఆ కర్రతో టచ్ చేశానేమో అనుకోని తను నవ్వుతూ ఆ పోల్‌కి సారీ చెప్పింది. ఎందుకో ఆల్రెడీ సాడ్ మూడ్‌లో ఉన్న నాకు ఆ సిట్యుయేషన్ చూడంగానే కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయి. ఎందుకో అది చూసిన తర్వాత మనం పడేవి అసలు కష్టాలే గాదు. మనం కొని తెచ్చుకుంటే తప్ప కష్టాలేమీ రావు. ఇక మళ్ళీ తిరిగి ఫైట్ చేయాలని జెప్పేసి ఆ ఫైట్ బ్యాక్ స్పిరిట్ నాకెందుకో తెలియకుండా ఆ సిట్యుయేషన్‌లో కలిగింది. అక్కడ జరిగిన సంఘటనకి, నా లైఫ్‌లో జరిగిన దానికి సంబంధం ఉందో లేదో తెలీదు కానీ, ఎందుకో ఆ టైంలో తను అట్లా స్మైల్ ఇస్తూ ఆ పోల్‌కి సారీ చెప్తున్నప్పుడు ఏదో ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్. మనం పడుతుంది ఈ కష్టాలే కాదు. మనం చేయాల్సింది ఇంకా చాలా ఉందని. ఇక జాబ్ పోయిందని తెలిసిన 1 అవర్‌లోనే నాకు మళ్ళీ ఫైట్ బ్యాక్ స్పిరిట్ వచ్చింది. ఇక అదే స్పిరిట్‌తో 2 మంత్స్ లోపలే లాస్ట్ కంపెనీ వాడిచ్చిన సాలరీ అయిపోకముందే ఇంకో జాబ్ కొట్టానులెండి. ఇక అప్పటినుంచి నాకు వీలైన ప్రతిసారి ఇంట్లో శుభకార్యమైనా లేకపోతే ఏదన్నా నేనెప్పుడైనా లోగా ఉన్నా కూడా ఇక్కడ డొనేట్ చేస్తూ ఉంటాను. నేను డొనేట్ చేసే టైంలో ఎప్పుడైనా నాకు మనీ టైటే ఉన్నాయనిపించినప్పుడు అట్‌లీస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా డొనేట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. రాను రాను ఇది ఎలా అయిందంటే ఒక చిన్న మూఢనమ్మకం లాగా కూడా అయింది. ఏంటంటే మనం లాస్ట్ టైమ్ డొనేట్ చేయలేదు కాబట్టే మనకి ఈ మంత్‌లో చెడు జరిగింది అనేంత పీక్‌కెళ్ళిపోయింది నా మైండ్ సెట్. ఇప్పుడు నాకు తోడు జాను కూడా సరిపోయింది. అప్పుడప్పుడు నేను డొనేట్ చేసేది కాకుండా తను ఎప్పుడైనా తనకేదన్నా కావాలి లేకపోతే ఏదన్నా కోరికుందంటే దేవుడి కంటే ముందు ఇక్కడ మేము డబ్బులు డొనేట్ చేస్తాం. కొన్ని మూఢనమ్మకాల వల్ల ఇంకొకరికి మంచి జరుగుతుందంటే అలాంటి నమ్మకం మంచిదనే నా ఉద్దేశం. నా లాస్ట్ వీడియో 'కాఫీ విత్ దినాభాయ్' సిరీస్ ఫస్ట్ వీడియో చూసినోళ్ళకి ఈ రోడ్ గుర్తుండే ఉంటుంది. ఇదిగో మాటల్లోనే మనం ఆ బ్లైండ్ స్కూల్‌కి రీచ్ అయ్యాం. నేను వచ్చే టైంకి పిల్లలందరూ అక్కడ లంచ్‌కి కూర్చొనున్నారు. ఇక నేను బైక్ పార్క్ చేసేసి డొనేట్ చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ డొనేట్ చేసేవాళ్ళు పిల్లలకి వాళ్ళే సర్వ్ చేయొచ్చు. అండ్ బర్త్‌డే ఫంక్షన్స్ అలాంటివి కూడా ఇక్కడ పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేను వెళ్ళేసరికి పిల్లలు లంచ్‌కి ముందు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. అదైతే మీకు చూపించను. అదెందుకో తర్వాత చెప్తాను. మనం డొనేట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇలాంటి స్లిప్ ఒకటి ఇస్తారు. అండ్ దాంట్లో వాళ్ళు ఇచ్చే పాంప్లెట్‌లో మనకి తెలుస్తది. వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారని. మీరు కావాలంటే స్క్రీన్‌ని పాజ్ చేసుకొని చూడొచ్చు ఇది. చూస్తున్నారు గదా! ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి డొనేట్ చేయాలంటే వాటి ప్రైజెస్ ఇక్కడ మీకు మెన్షన్ చేసున్నారు. బెంగుళూరులో ఉండేవాళ్ళు ఇక్కడికి రీచ్ అవ్వాలంటే ఈ స్కూల్ నేమ్‌తో ఇందిరానగర్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. ఈ స్కూల్ వాళ్ళకి ఐ థింక్ వేరే చోట కూడా బ్రాంచెస్ ఉన్నట్టున్నాయి. మీరిక్కడ బయట చూస్తే 24 అవర్స్ క్యాష్ డ్రాప్ బాక్స్ అని చెప్పేసి ఒకటుంది చూసారా? అలాగే ఇక్కడ మనం రైస్ కావాలన్నా లేకపోతే యూజ్డ్ క్లాత్స్ ఇవ్వాలన్నా కూడా మీరిక్కడ డొనేట్ చేయొచ్చు. ఇక నేను స్కూల్‌లో పిల్లల్ని మీకెందుకు చూపించలేదంటే నాకెందుకో అలా చూపించడం ఇష్టం ఉండదు. మేము గత 7, 8 సంవత్సరాలుగా ఇక్కడ ఎవ్రీ ఇయర్ 3, 4 సార్లు డొనేట్ చేస్తున్నా కూడా సరే, అవకాశం ఉండి కూడా మేమిక్కడ పిల్లలతో ఫోటోస్ దిగడం కానీ, అవి సోషల్ మీడియాలో పెట్టడం గానీ, అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు. ఏదో మనం వాళ్ళ జీవితాలు మారిపోయేంత హెల్ప్ చేశాను అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్‌కో, లేకపోతే ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూస్‌కో అలాంటి వాటికి మనం డొనేట్ చేసి, లేకపోతే ఒక ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ ద్వారా మనం ఏమన్నా చేస్తూ అవి ఫోటోస్ దిగటంలో, లేదా ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకోవటంలో అర్థం ఉంది. ఎందుకంటే అవి చూసి ఇంకొంతమంది ఇన్‌స్పైర్ అవుతారు. కానీ జస్ట్ ఏదో ఒక పూట భోజనం పెట్టేసి మనం జీవితాంతం వాళ్ళని ఉద్ధరిస్తున్నట్లు వాళ్ళ ఫొటోస్‌ని మనం సోషల్ మీడియాలో పెట్టామంటే దానంత నీచం ఇంకోటుండదు. అది నా ఉద్దేశంలో. ఇది చూసేవాళ్ళు ఎవరైనా నన్ను తిట్టుకున్నా గూడా పర్లేదు. ఏదైనా పిల్లల బర్త్‌డేలు లేకపోతే అవి ఉంటే కేక్ కట్ చేసి వాళ్ళకక్కడ ఇవ్వండి. అంతేగాని అవి ఫోటోస్ దిగేసైతే దయచేసి సోషల్ మీడియాలో మాత్రం పెట్టకండి. నా ఉద్దేశాల్లో అది వాళ్ళ ప్రైవసీని మనం అవమానపరిచినట్లే. ఎందుకంటే కొంతమందిని చూసినప్పుడు వాళ్ళని నవ్వాలో లేకపోతే వాళ్ళ అమాయకత్వాన్ని చూసి ఏమనుకోవాలో అర్థం కాదు. వాళ్ళేమో బాగా రెడీ అయ్యి ఉంటారు. ఏదన్నా ఆశ్రమంకి లేకపోతే వెళ్ళినప్పుడు ఆ పిల్లలతో పాటు మీరు డొనేట్ చేయండి. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. మీరేమో బాగా రెడీ అయ్యి వాళ్ళేమో అలాంటి కొంచెం నార్మల్ బట్టల్లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మీరు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడితే మీరు దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారో, మీరు ఏ మైండ్ సెట్‌తో అవి పోస్ట్ చేస్తున్నారో నాకైతే తెలీదు. అట్‌లీస్ట్ అట్లా పోస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఫేసులన్నా బ్లర్ చేయండి. మీరు ఆగలేకపోతే మీరంత ఫోటోలు పిచ్చోళ్ళైతే అట్‌లీస్ట్ ఆ సాయం పొందే వాళ్ళ ఫేసులన్నా బ్లర్ చేసి, మీరు ఎలాగో మంచి డ్రెస్సులేసుకుంటారు కదా! అవి పోస్ట్ చేసుకోండి. నేనిది మీకు ప్రాపర్‌గా కన్వే చేస్తున్నానో లేదో నాకైతే తెలీదు. ఎవరైనా హర్ట్ అయినా గూడా ఏమో నాకు తెలీదు. మనం ఎవరికన్నా సాయం చేస్తున్నామంటే చూసేవాళ్ళకి అబ్బా! వీడిలాగా మనం గూడా చేయాలిరా అనిపించాలి గానీ, వీడు పెట్టే రూ. 10కి ఈడిచ్చే బిల్డప్ ఏందిరా అని మాత్రం అనిపించకూడదు.
సో ఒక్కరన్నా మారతారని అనుకుంటున్నాను నా వీడియో చూసినోళ్ళు. ఈ వీడియో చూసారంటే నాకు తెలిసి మీకు కొంచెమన్నా నచ్చే ఉంటుంది ఈ వీడియో. మీకు ఇలాగే బెంగుళూరు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.